శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాన్నురగాంస దివ్యాన్. దేవా, నీ శరీరం నందు సమస్త దేవతలను, చరాచర ప్రాణికోటి సమూహాలను, కమలాసనుడైన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని, సమస్త ఋషులను, దివ్యమైన సర్పాలను చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వానికి అధిపతి అయినవాడా విశ్వరూప, మిమ్మలను సర్వత్రా అనేక హస్తాలు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు గలవానిగాను అనంత రూపునుగాను నేను చూస్తున్నాను. నీ యొక్క మొదలు కానీ, మధ్యము కానీ, చివర కానీ నేను చూడలేకపోతున్నాను. కిరీటినం గదినం చక్రీణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. మిమ్ములను అంతటా కిరీటం గలవానిగా, గదను ధరించిన వారిగా, చక్రం ధరించిన వారిగా, కాంతిపుంజంగా, అంతటా ప్రకాశించు వారిగా, జ్వలించు అగ్ని సూర్యుల వంటి కాంతి గలవారిగా, పరిమితి లేని వారిగా నేను దర్శిస్తున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు. మీరు ఈ జగత్తుకంతటికి గొప్ప ఆధారభూతులు. మీరు నాశనరహితులు, శాశ్వతమైన ధర్మాలను కాపాడేవారు. మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయం. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాస వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. మీరు ఆది మధ్య అంతరహితుడుగా, అపరిమిత సామర్థ్యం కలవారిగా, అనేక హస్తాలు కలవారిగా, చంద్రసూర్యులు నేత్రాలుగా కలవారిగా, ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖం కలవారిగా, మీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతటినీ తపింపచేస్తున్న వారిగా మిమ్మల్ని దర్శిస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్టాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మాన్. ఓ మహాత్మా, భూమి ఆకాశాల యొక్క మధ్యప్రదేశమంతా, అన్ని దిక్కులు నీ వల్లనే వ్యాపించబడి ఉన్నాయి కదా. భయంకరమైనది, ఆశ్చర్యకరమైనది అయిన నీ రూపాన్ని చూసి ముల్లోకాలు మిక్కిలి భీతిని పొందుతున్నాయి. అమీహి త్వాం సురసంఘా విసంతి కేచిద్భీతా ప్రాజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షుల యొక్క, సిద్ధుల యొక్క సమూహాలు క్షేమము కలుగుగాక అని పలికి సంపూర్ణములైన స్తోత్రాల చేత
నిన్ను కీర్తిస్తున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేస్వినో మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులు, ద్వాదశ సూర్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు అందరూ ఆశ్చర్యచకితులై నిన్ను దర్శిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తదాహం. గొప్ప భుజాలు గల ఓ కృష్ణ, అనేక ముఖాలు, నేత్రాలు కలిగిన, అనేక హస్తాలు, తొడలు, పాదాలు కలిగిన, అనేక ఉదరాలు కలిగిన, అనేక కోరలతో ఉన్న భయంకరమైన నీ గొప్ప రూపాన్ని చూసి జనులందరూ మిక్కిలి భయపడుతున్నాను. నేను కూడా ఆ విధంగానే భయపడుతున్నాను. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి సమంచ విష్ణో. ఓ విష్ణుమూర్తి, ఆకాశాన్ని తాకుతున్నవాడు, ప్రకాశిస్తున్నవాడు, అనేక రంగులు కలవాడు, తెరచిన నోర్లు కలవాడు, జ్వలిస్తున్న విశాలమైన నేత్రాలు కలవాడు అయినా మిమ్మల్ని చూసి మిక్కిలి భయపడిన మనస్సు కలవాడినై ధైర్యాన్ని, శాంతిని నేను పొందలేకపోతున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. కోరల చేత భయంకరమైన ప్రళయాగ్నితో పోలినవైన నీ ముఖాలను చూసి నేను దిగ్భ్రమ చెందుతున్నాను, సుఖాన్ని కూడా పొందలేకపోతున్నాను. కావున ఓ దేవదేవ, జగదాశ్రయ, ప్రసన్నుడవగుము అని శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు ప్రార్థించెను. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘై భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి త్వే త్వరమాణా విసంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఓ కృష్ణ, ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వారి సైన్యంలోని సమస్త రాజ సమూహములు, మహాసేనయందు సైనిక ప్రముఖులు నిన్ను త్వరగా చేరుతున్నవారే కోరలతో భయంకరంగా ఉన్న మీ నోర్లలో ప్రవేశిస్తున్నారు. కొందరు మీ పళ్ళ సందులలో చిక్కుకొని పొడి చేయబడిన శిరస్సులతో కనిపిస్తున్నారు. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విసంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఏ విధంగా అనేక నదీ ప్రవాహాలు సముద్రానికి అభిముఖంగా ప్రవహిస్తూ అందులో ప్రవేశిస్తున్నాయో ఆ విధంగానే ఈ మనుష్యలోకంలోని వీరులు లెస్సగా జ్వలిస్తున్న మీ నోళ్ల యందు ప్రవేశిస్తున్నారు అని అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.